ఈరోజు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ప్రశాంత్ రెడ్డికి వాళ్ళ ప్రభుత్వం పోయి సంవత్సరంల కాలం గడుస్తున్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన, అటు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, తప్పుడు ఆరోపణలు చేసినందుకు నీ కళ్ళు మూసుకపోయినా కాబట్టి నీ ఊరికి వస్తాం, నీ ఊళ్ళో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి వాస్తవాలు చెప్పి నీకు కనువిప్పు కలిగిస్తామని మనము ఇవాళ తేదీ నిర్ణయించినాం. కానీ ఆయన హైదరాబాద్ నుంచి రాలేడు. మా పోలీసులు ఏమో మా గేట్లకు తాళాలు వేసేది. ఇది నాకు అర్థం కాదు. అయితే ఈ సందర్భంగా పత్రికా సోదరుల ద్వారా ఈరోజు అక్కడ 144 సెక్షన్ పెట్టినామన్నారు పోలీసు వాళ్ళు. ఆ సెక్షన్ ప్రకారం ఏంటంటే నలుగురు కంటే ఎక్కువ గుమ్మిగూడొద్దు అనేది దాని ఉద్దేశం. కాబట్టి నేను ఒక్కొనే ఈ పత్రికా విలేకరులతో మాట్లాడిన తర్వాత వేల్పూర్ వెళ్ళాలని నిర్ణయించుకున్నా. నా కారులో నేను, నా గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఈ సందర్భం ఎందుకు వచ్చింది దాని మీద మీకు క్లుప్తంగా వాస్తవాలు మాట్లాడుకుందాం. 15 నెలల నుండి, ముందు 3 నెలలు తప్ప మిగతా 15 నెలల నుండి అటు రాష్ట్రంలో కేటీఆర్, హరీష్ రావు, ఇటు జిల్లాలో ప్రశాంత్ రెడ్డి, ముగ్గురు కూడా అధికారం కోల్పోయిన బాధలు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మీ ద్వారానే నేను చెప్పాను. నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి కూడా నేను ఒక లెటర్ ఇచ్చిన. మీరు ఏమైనా అవకాశాలు ఉంటే, ప్రశాంత్ రెడ్డి రోజు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, మీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చర్చా వేదిక పెట్టండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఎంత, జరిగిన అవినీతి ఎంత, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఎన్ని అనే విషయం పైన, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత, మేము ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఎంత, వాటిపైన చర్చ చేద్దామంటని చాలా సందర్భాల్లో పత్రికా ముఖంగా ఆయనకు విజ్ఞప్తి చేసినాం. మరి ఒక మెట్టు దిగి మీ అధ్యక్షుడికి కూడా, ప్రెస్ అధ్యక్షుడికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ వీటన్నిటికీ స్పందించినోడు మళ్ళీ పదే రోజు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక కుదరదు, ఖచ్చితంగా నీ ఊళ్ళోకి వచ్చేస్తే కనీసం అక్కడన్నా మనం మాట్లాడుకుందాం గాంధీ దగ్గర. ఎందుకంటే మా పార్టీ గాంధేయ మార్గంలో నడిచే పార్టీ. మేము వేల్పూర్ వెళ్ళి వైలెన్స్ చేయాలనుకోలే, వాస్తవాలు చెప్తామని స్టేట్మెంట్ ఇచ్చినాం. కానీ మా పోలీసులు ఏమో వైలెన్స్ చేస్తామనుకొని భయపడి ఇక్కడ వాళ్ళను బయటకు వెళ్ళకుండా నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ పత్రికా ముఖంగా చెప్తున్నా, మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న అంశాలపైన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో అయితేనేది, దళితులకు 3 ఎకరాల విషయంలో అయితేంది, దళిత బంధు అయితేనేది, బీసీ బంధు అయితేనేది, మైనార్టీ బంధు అయితేనేది, నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ బుద్ధి లాంటి కార్యక్రమాలు మీరు చెప్పి 2 సార్లు ఓట్లు వేయించుకొని అధికారాన్ని అనుభవించిన మీరు, మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను, 6 గ్యారంటీలతో పాటు ఇంకొన్ని కార్యక్రమం అమలు చేస్తుంటే మీరు భరించలేక ఆడ కేటీఆర్, హరీష్ రావు, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి, మీ ముగ్గురు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన లుచ్చా మాటలు మాట్లాడుతుండు. కేటీఆర్ అయితే అది ఆదర్శంగా తీసుకొని ఈయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి. అందుకే మేము ఇవాళ ఏం చెప్పినామంటే, రండి మీరు చర్చకు,
మీరు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు 10 సంవత్సరాలలో? మేము ఇస్తామన్నా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము ఈ 1 సంవత్సరంలో. మీరు ఏకబిగిన 10 సంవత్సరాల కాలం పాటు పెంచిన కరెంటు బిల్ ఎంత? మేము పేద ప్రజలకు ఇస్తున్న 200 యూనిట్ల కరెంటు బిల్లు ద్వారా వాళ్ళకు జరుగుతున్న ఆదాయం ఎంత? అంతేవిధంగా మీరు 10 సంవత్సరాలు ప్రతిసారి 2-3 నెలలకు ఒక్కసారి పెంచిన బస్ కిరాయిలు ఎన్ని? ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఏంది? అదేవిధంగా రైతులకు మీరు ఇచ్చిన రైతు భరోసా ఎంత? మేము ఇస్తున్న రైతు భరోసా ఎంత? మీరు 10,000 ఇస్తే మేము 12,000 ఇస్తున్నాం. అంతేకాదు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి రైతుల కోసం చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే రైతు పండించిన సన్నాలకు బోనస్ ఇస్తున్నాం మేము. అది మీకు కనబడడం లేదు. అన్నిటికంటే రైతు ఈరోజు ఈ దేశంలోనే అత్యంత దిగుబడి వచ్చినటువంటి ప్యాడీని సక్సెస్ఫుల్గా కొనుగోలు చేసి సన్నాలకు ఒక లాస్ట్ ఖరీఫ్లో మనము బోనస్ ఇచ్చినాం. ఇప్పుడు రబీలో రేపో ఎల్లు నుంచి రబీలో కూడా బోనస్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైనా చెప్పుర్రి 6 నెలలు టైం తీసుకొని మీరు రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను 9 రోజుల్లో చెల్లించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక ఇవన్నేమో మీరు అంటున్న మీ లుచ్చగాళ్ళు మీ చెంచాలు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఆడ కేసీఆర్ లుచ్చతనం చేస్తున్నారు, దాన్ని చూసి మీరు ఇక్కడ లుచ్చతనం చేస్తున్నారు. నేను అనేది ఒక్కటే, మీరు నిజంగా చర్చించేది ఉంటే దేనికైనా రెడీ రండి. కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే మిమ్మల్ని గ్రామాల్లో తిరగనీయకపోవడంతో పాటు ఎక్కడికక్కడ అడ్డుకొని మీ తాట వలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం, ఇయ్యాలటి సందర్భానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ బాధితులకు ఏం చేయడం లేదు అని ప్రశాంత్ రెడ్డి అబద్ధపు ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన చేసింది. దానికి స్పందించి నేను చెప్పిన విషయం ఏంటి, ఈ దేశంలో కేరళ మినహా రెండవ రాష్ట్రం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి మా ప్రభుత్వం వచ్చిన 3 నెలల కాలంలోనే హైదరాబాద్లో తాజ్ దక్కన్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ బాధితుల కోసము గల్ఫ్ కార్మికుల కోసము ప్రయాసపడుతున్నటువంటి సంఘాలన్నింటినీ కూడా పిలిపించి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని విధి విధానాలు కరేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ జిల్లాలో 56 మందికి చనిపోయినటువంటి గల్ఫ్ బాధితుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చెల్లించినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రశాంత్ రెడ్డికి తెలియకపోవడంతో, అంతేకాదు సొంత ఆయన నియోజకవర్గంలో 18 మంది గల్ఫ్ బాధితులకు 5 లక్షల రూపాయల చొప్పున మేము చెల్లించినాం. కానీ ఇవి ఏవి కనబడతలేవు. పదే అదే తప్పుడు మాటలు మాట్లాడుతుంది. కాబట్టి నీ ఊరికొచ్చి నీ కళ్ళ మీద నీ నీళ్ళు అల్లి నీ కళ్ళు తెరిపిస్తామనంటే ఇవాళ నువ్వు హైదరాబాద్లో వన్నావు, ఇక్కడ పోలీసులు ఇక్కడ ఆపిరు. ఆయనను మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా ఈ విషయాలు చెప్తున్నాం. ఇకనైనా నీకు సిగ్గు శరము మానం అభిమానం ఏదున్నా నువ్వు మాట్లాడిన మాటలకు నిజమైతే రా చర్చకు పోదాం. తప్పైతే నేను ముక్కు రాస్తా, లేకుంటే నువ్వు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి నేను 10 సంవత్సరాలు మంత్రిని చేసిన నేను మోహన్ రెడ్డితో ఏం మాట్లాడాలంటావు. మోహన్ రెడ్డి ఆనాడు నువ్వు మంత్రి ఉంటే ఈ జిల్లాకు ప్రతిపక్షంలో జిల్లా అధ్యక్షుడు, అప్పుడు నువ్వు జిల్లాకు మంత్రి అంటే దాదాపు మన ఇద్దరం సమానమే. ఇవాళ నువ్వు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే, నేను రాష్ట్రానికి చైర్మన్. ఇవాళ కూడా జిల్లా ప్రెసిడెంట్గా చెప్తున్నా, చైర్మన్గా కాదు. సమస్యలు చర్చించడానికి స్థాయి ఏందో నేను అడుగుతున్నా. స్థాయితో ఏమవసరం? సమస్యలు చర్చించాలంటే నాకు ఆ సమస్యల పైన నాకు సోయి ఉండాలి. స్థాయి కాదు, నాకు సోయి ఉంటే ఏర్పోతుంది నీతోటి చర్చించడానికి. ఆ సోయి నాకుంది. నిజంగా నీకు ఆ జ్ఞానం ఉంటే నాతోటి చర్చించడానికి రమ్మని ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఖచ్చితంగా మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఎక్కడికక్కడే మిమ్మల్ని అడ్డుకొని మీ తాట తీస్తామని సందర్భంగా తెలియజేస్తాం. మేము గాంధేయవాదులం, మేము పోయి ఆడ కూర్చుని మాట్లాడతామన్నాం, కొట్లాడతామని. మరి పోలీసులకు ఏమి ఇబ్బంది అయిందో నాకు తెలియదు. మరి లా అండ్ ఆర్డరు మా వైపునంత అనుకుంటారు, వాళ్ళ వైపున అనుకుంటారు. కాబట్టి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా
పోలీసు ఉన్నతాధికారులతో రేపు మాట్లాడి దాని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే మేమైతే గాంధీ వాళ్ళం, కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా దాడులు చేసినటువంటి చరిత్ర లేదు. ఉదాహరణకు గత ప్రభుత్వంలో ఒకే రోజు రాష్ట్ర ప్రభుత్వం పైన టీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వం పైన టీఆర్ఎస్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం పైన మేము రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమంలో భీమ్గల్లో మేము ఒక 30-40 మంది మా పిల్లలు, ఒక 60-70 మంది టీఆర్ఎస్ ఉంటే మా మీదకి దాడికి వచ్చారు. పాపం అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ అరే వీళ్ళ మీద దాడి చేస్తారేమని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉంచిండు. కాంగ్రెస్ వాళ్ళు ఉంచిన ఒక పాపానికి, అంటే దాడులు జరగకుండా ఆపిన పాపానికి ఆ రోజు ఆ ఎస్ఐని తెల్లారి లోప పంపించారు. భీమ్గల్కి వెళ్ళి వాళ్ళకి ఎట్లా సహాయం చేస్తామంటారు. కానీ మేము రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మేము అట్లా ఉన్నాం కాబట్టే ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులు కానీ ఈ ఎమ్మెల్యే కానీ బహిరంగంగా తిరగలుగుతుండు. మేము మీలాగానే లుచ్చా పనులు చేస్తే ఒక్కరు కూడా ఏ ఊళ్ళే కాదు మీ ఇంటికి వెళ్ళాలంటే మీరు ఉచ్చవసుకునే పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది ఆల్రెడీ ఇప్పుడు షో అయిపోయింది కదా, నాకు వేరే షో అక్కడ చేసేది గీదే షో కాదు చేసేది. అక్కడికి పోతే ఆయనకు కొంచెం గుణం వస్తుంది అనేది ఉండే నాకు ఏడికి